ఇద్దరు స్నేహితులు ప్రభు, సురేష్ ఒక్కొక్కరు ₹1,00,000తో ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు. 3 నెలల తర్వాత సురేష్ వ్యాపారం నుండి వైదొలిగాడు. సంవత్సరాంతమున వారికి 20,000 లాభం వచ్చిన దానిలో సురేష్, ప్రభుల లాభాల వాటాలు లెక్కించండి అన్నారు. ప్రభు ఎంత పెట్టుబడి పెట్టాడు? ₹1,00,000 కదా. సురేష్ కూడా అంటే ప్రభు, సురేష్ ఒక్కొక్కరు ₹1,00,000 అన్నారు కాబట్టి సురేష్ కూడా ఎంత పెట్టుబడి పెట్టాడంటే ₹1,00,000. తర్వాత 3 నెలల తర్వాత సురేష్ వ్యాపారం నుండి వైదొలిగాడు. అంటే సురేష్ ఎన్ని నెలలు ఉన్నాడంటే 3 నెలలు మాత్రమే ఉన్నాడు. ప్రభు మాత్రం సంవత్సరం పొడుగునా ఉన్నాడు కాబట్టి సంవత్సరానికి 12 నెలలు. వీళ్ళకి వచ్చిన లాభం ఎంత అంటే లాభం 20,000 వచ్చింది. ఓకేనా. ఇప్పుడు ఈ 20,000ని వీళ్ళు ఏ విధంగా పంచుకోవాలి అన్నదే మన ప్రాబ్లం. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ పెట్టుబడుల నిష్పత్తి కనుక్కోవాలి. తర్వాత వాళ్ళు వ్యాపారంలో కొనసాగిన కాలాల నిష్పత్తి కనుక్కోవాలి. వాటి నుంచి బహుళ నిష్పత్తి కనుక్కొని ఆ తర్వాత లాభాన్ని పంచుకోవాలి. ఓకేనా. ఇప్పుడు పెట్టుబడుల నిష్పత్తి చూసామంటే పెట్టుబడుల నిష్పత్తి అంటే 1,00,000:1,00,000 క్యాన్సిల్ అవుతుంది కదా. ఇది 2 క్యాన్సిల్ అయితే 1:1. కాలాల నిష్పత్తి ఎంత? కాలాల నిష్పత్తి 12:3. ఇది ఏ ఎక్కంతో క్యాన్సిల్ అవుతుందంటే 3 ఎక్కంతో పోతుంది చూడండి. 3 1 3 4 అంటే 4:1. ఇప్పుడు పెట్టుబడులు మరియు కాలాల నిష్పత్తుల యొక్క బహుళ నిష్పత్తి కనుక్కుంటాం. ఓకేనా. ఇక్కడ బహుళ నిష్పత్తి అంటే ఈ 2 పూర్వ పదాల లబ్ధము ఇస్తూ పరపదాల లబ్ధం కనుక్కోవాలన్నమాట. పూర్వపదాల లబ్ధం అంటే 1:4 పరపదాల లబ్ధం అంటే 1:1. 1 4 4 1 1 1. ఇప్పుడు మొత్తం ఎన్ని భాగాలు చేయాలి అంటే 20,000ని 5 భాగాలు చేయాలన్నమాట. మొత్తం ఎన్ని భాగాలు అంటే మొత్తం భాగాలు 4 + 1 5 భాగాలు చేయాలి. 5 భాగాల్లో ప్రభుకి 4 భాగాలు, సురేష్కి 1 భాగం ఇస్తే సరిపోతుంది. ఓకేనా. ఇప్పుడు ప్రభువుకి వచ్చే లాభం ఎంత అంటే ప్రభువుకి వచ్చే లాభం = మొత్తం 5 భాగాల్లో 4 భాగాలు ప్రభుకి వస్తుంది అన్నమాట. ఎంతలో? 20,000లో. ఓకే. అదే సురేష్కి ఎంత లాభం వస్తుంది అంటే 1 భాగం వస్తుంది. మొత్తం 5 భాగాల్లో 1 భాగం 20,000. ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ చేస్తాం. 5 1 5 5 4 20 5 0 0 5 0 0 5 0 0. సేమ్ ఇది కూడా అంతే వస్తుంది కదా. 4,000. 4 × 4,000 ఎంత? 16,000. ఓకేనా. 1 × 4,000 4,000. అంటే ప్రభుకి ఎంత లాభం వస్తుందంటే 16,000, సురేష్కి 4,000. మళ్ళీ ఈ 2 లాభాలు యాడ్ చేస్తే కూడా ఈ మొత్తానికి సమానం అవ్వాలన్నమాట. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చూద్దాము. రాణి ఒక బ్యూటీ పార్లర్ను 75,000 పెట్టుబడితో ప్రారంభించింది. 4 నెలల తర్వాత రాణితో అదే వ్యాపారంలో పెట్టింది. సంవత్సరాంతమున వారిరువురు 52,000 లాభాన్ని సంపాదించారు. అయినా రాణి, వాణిల లాభాల వాటాలు ఎంతెంత అన్నారు. ఫస్ట్ రాణి ఎంత పెట్టుబడి పెట్టింది? రాణి పెట్టుబడి ఎంత? 75,000. తర్వాత వాణి వచ్చింది కదా. వాణి ఎంత పెట్టుబడి పెట్టింది? 50,000. ఇప్పుడు 4 నెలల తర్వాత వాణి రాణితో అదే వ్యాపారంలో చేరింది కదా. అంటే 4 నెలల తర్వాత వచ్చిందనమాట వాణి. సంవత్సరంలో 4 నెలలు తీసేస్తామంటే ఇంకెన్ని నెలలు ఉంటుంది అక్కడ? 8 నెలలు ఉంటుందన్నమాట వాణి. 8 నెలలు. రాణి మాత్రం సంవత్సరం పొడుగునా ఉంది కాబట్టి 12 నెలలు. వాళ్ళకు వచ్చిన లాభం ఎంత? 52,000. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే పెట్టుబడుల నిష్పత్తి కనుక్కుంటాం. వాళ్ళు వ్యాపారంలో కొనసాగిన కాలాల నిష్పత్తి కనుక్కుంటాం ఫస్ట్. ఓకేనా. ఇప్పుడు పెట్టుబడుల నిష్పత్తి = 75,000 + 50,000.
ఓకే, కాలాల నిష్పత్తి 12 నెలలు ఇస్టు 8 నెలలు కదా. ఇప్పుడు ఇది క్యాన్సిల్ పోతుంది చూడండి. ఇక్కడ 3 సున్నాలు 3 సున్నాలు క్యాన్సిల్ చేసాం. 25 3 75, 25 2 50. అంటే పెట్టుబడుల నిష్పత్తి ఎంత అంటే 3:2. అంటే రాణి 3, వాణి 2. ఇక్కడ కాలాల నిష్పత్తి 4 2 8, 4 3 12. కాలాల నిష్పత్తి 3:2 వచ్చింది. ఇప్పుడు ఈ రెండిటి యొక్క బహుళ నిష్పత్తి కనుక్కుంటాం. ఓకేనా, బహుళ నిష్పత్తి ఈక్వల్ టు పూర్వపదాలు అంటే ఫస్ట్లో ఉంటుంది కదా, ఈ పూర్వపదాల లబ్ధం ఇస్టు పరపదాల లబ్ధం. 3 × 3 ఇస్టు 2 × 2. ఎంత? 3 3 9, 2 2 4. అంటే మనము మొత్తం ఈ లాభాన్ని ఎన్ని భాగాలు చేయాలంటే ఇది 2 యాడ్ చేసుకుంటే 13 కదా, అన్ని భాగాలు చేయాలన్నమాట. మొత్తం భాగాలు ఈక్వల్ టు 9 + 4 13 భాగాలు చేయాలి. ఈ 52,000ని మళ్ళీ 9 భాగాలు వచ్చి రాణికి, 4 భాగాలు వాణికి ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. ఓకేనా, ఇప్పుడు రాణికి వచ్చు లాభం. రాణికి ఎంత లాభం వస్తుంది అంటే మొత్తం 13 భాగాల్లో 9 భాగాలు వస్తుంది అన్నమాట 52,000లో. నెక్స్ట్ వాణికి ఎంత వస్తుంది అంటే మొత్తం 4 భాగాలు వస్తుంది 52,000లో. ఓకేనా, ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ చేస్తాం. 13 1 13 4 52, 13 0 0, 13 0 0, 13 0 0 లేదా 13 1 13 4,000. ఇప్పుడు 9 × 4,000 అంటే 36,000. 4 × 4 అంటే 16,000. రాణికి వచ్చి 36,000, వానికి 16,000 లాభం వస్తుంది. ఓకేనా, మళ్ళీ ఈ 2 యాడ్ చేసుకుంటూ కూడా 52,000కి ఈక్వల్ అవ్వాలి. అప్పుడుదా మనం చేసిన ప్రాబ్లం అనేది కరెక్ట్ అవుతుంది. ఓకేనా.